ఉత్తరప్రదేశ్ పరిపాలన ఇదే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలని చూద్దాం అనుకున్నటువంటి ప్రియాంక క్రిందటిసారి తనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రయత్నించింది. దారుణమైనటువంటి ఓటమి దెబ్బతింది. ఇప్పుడు ఆమెని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆమెను అట్లా దేశమంతా తిప్పుతూ ఉండాలి. ఆమె వల్ల పార్టీ కొరిగేది ఏం లేదు, పోయేది లేదు, వచ్చేది లేదు. కాబట్టి గాంధీల కుటుంబం కాబట్టి ఆమెను నడుపుతూ ఉండాలి. అది ఒక ఎత్తు. కానీ మాణిక్రావు ఠాకూర్ ఎవరైతే మొన్న తెలంగాణ ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించారో, కాంగ్రెస్లో ఉన్నటువంటి స్పర్ధల్ని దూరం చేసి అందరిని ఒక చోటికి చేర్చారు, ఆ మాణిక్రావు ఠాకూర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయ్యారు. ఇది ఒక రకంగా ఊపు. ఎందుకంటే ఆంధ్రాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకే కాదు, ఇతర చాలామందికి ముంబైలో, మహారాష్ట్రలో బిజినెస్లు ఉన్నాయి, వ్యాపారాలకు సంబంధించినటువంటి లింక్స్ ఉన్నాయి. కాబట్టి ఆయన్ని తీసుకొచ్చారు. అంటే ఇక్కడ రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరన్నా రావాలంటే వాళ్ళని చేర్చుకోవడం, ఇటు పక్కన షర్మిలని ముందు పెట్టి నడిపించేటటువంటి కార్యక్రమం, మరొక వైపున తెలుగుదేశం పార్టీ వాళ్ళతో జాగ్రత్తగా డీల్ చేయటం, ఇదంతా కూడా మాణిక్రావు ఠాకూర్కి తెలుసు. తెలుగుదేశంతో డీలింగ్స్ బాగానే చేశారు ఆయన, గతంలో కూడా ఆ పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా కీలక పాత్ర పోషించి కాంగ్రెస్కి ఒక ఊపు తెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నది అధిష్టానం.